నీ పేరమ్మా? అమన్ అమన్ అమ్మా ఎట్లా మరి మీ ఇల్లు త్వరలో గవర్నమెంట్ తీసుకోబోతుంది ఏమనుకుంటున్నావు? గాంధీ ఇప్పుడు బతుకుంటుంటే ఇంత చేసే దానికి వద్దనేవాడు ఇప్పటికి. సో మళ్ళీ వెళ్తే ఎక్కడికి పోవాలని వేరే గవర్నమెంట్ ఏదో ఇల్లు ఇస్తే స్కూల్స్ నుంచి దగ్గర చాలామంది ఆఫీసర్స్ అవన్నీ దగ్గర ఇది మళ్ళీ ఎక్కడికన్నా వేరే దగ్గరికి ఇస్తే అది అంత దూరం అవుతుంది. ఎట్లా ఈ వార్త తెలిసినప్పుడు ఏమనుకుంటున్నారు అందరూ? ఊరికే ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ అపార్ట్మెంట్ని తీసేయాలి అది. ఎట్లా మరి మీరు అపోజ్ చేయబోతున్నారా? ఖాళీ చేయరా మరి? మాకు ఆప్షన్ ఇస్తే మేము చేయము. ఎట్లా ఎట్లా మీ ఇల్లు ఖాళీ చేయబోతున్నారు త్వరలో? తెలీదు. నువ్వు చెప్పమ్మా, ఏం పేరు? నా పేరు ఉదయ్, నేను ఇంటర్ చదువుతున్నా. ఇక్కడ మేము 2017 నుంచి ఉంటున్నాం. అపార్ట్మెంట్కి 2017లో వచ్చాం. ఇప్పటికి 8-9 ఇయర్స్ అయింది. అపార్ట్మెంట్ ఖాళీ చేయమని అంటున్నారు, ఇదేదో గాంధీ స్టాచ్యూ నిర్మించడానికి. కానీ మేమైతే ఖాళీ చేయమని అంటున్నాం. ఇది డెవలప్మెంట్ కోసం గాంధీ స్టాచ్యూ పెట్టి ఏం చేస్తారు? ఇది డెవలప్మెంట్ ఏదో మూసి డెవలప్మెంట్ చేస్తే మాకు కూడా మంచిగా అవుతుంది కదా. ఇది గాంధీ స్టాచ్యూ అంటే లంగరోజులో ఆల్రెడీ 2 గాంధీ స్టాచ్యూలు ఉన్నాయి. అక్కడ డెవలప్మెంట్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఏం ఫైదా? ఇక్కడ అందరికి స్కూల్ కాలేజెస్ అన్నీ దగ్గర అవుతాయి. మాకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బందిగా ఉండదు. అందరు ఇక్కడ క్రిస్టియన్, ముస్లిం, హిందూస్ అని అందరూ ఒకటే దగ్గర ఉండి ఫెస్టివల్ జరుపుకుంటాం. ఈ కమ్యూనిటీలో అందరు ఒకరికొకరు ఉంటాం. ఇలా ఖాళీ చేయమని అంటే అయితే కాదు, ఎవరం ఖాళీ అయితే చేయం మేము. మీ అపార్ట్మెంట్ ప్లేస్లో గాంధీ బొమ్మ కడతా ఉంటున్నారు కదా? అవును అంటున్నారు, కానీ మేమైతే అపోజిషన్గానే ఉన్నాం. గాంధీ అదేదైతే డెవలప్మెంట్ ఉందో అక్కడ చేసుకోమని చెప్పండి. లంగరోజులో ఉంది కదా బాపుఘాట్ అని, అక్కడ డెవలప్మెంట్ చేసుకోమనండి. ఇక్కడ కావాలంటే మూసి నీట్ చేయమనండి. మస్కిటోస్ ఉంటాయి, దానివల్ల ప్రాబ్లం ఉంది, అది చేయమని చెప్పండి. ఈ వార్త తెలిసిందా నీకు ఇట్లా ఖాళీ చేయాల్సి వచ్చిందని? అవునవును. ఇంట్లో అంటే ఖాళీ చేయాలి చూడాలి అని అంటున్నారు. కాకపోతే అందరూ పోరాడుతున్నారు. టెన్షన్ ఉంది అందరికీ. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి చదువుకోవాలి అంతే.